నీకు చక్కలు గింతలు పెట్టడానికి వస్తున్నాడు. చాలా దారుణంగా చంపినారా మనల్ని. ఆ దేవుడే మనల్ని చంపించాడు రా. దేవుడు దేవుడు రావాలి 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 దేవుడు రావాలి దేవుడు రావాలి దేవుడు దేవుడే రావాలి రావాలి దేవుడు దేవుడే రావాలి రావాలి దేవుడు ఇచ్చోటనే టాన్ 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 ఇచ్చోటనే టాన్ టాన్ టాన్. రే ఎవడరా నువ్వు? నేను దేవుణ్ణి. నీ ముఖంతో తల లేవురా. నేను దేవుణ్ణిరా. నువ్వు దేవుడు అయితే కిరీటమేది, నామమేది, వడ్డానమేది, బంగారమేది ఏదిరా? నువ్వు దేవుడు కాదు, చీపుతో తుడుచుకుంటే దేవుడు అంటే నమ్ముతావా? నేను దేవుణ్ణిరా. భూమి మీదకి వచ్చేటప్పుడు బంగారాలు గిరంగాలు పెట్టుకురాకూడదురా, దొబ్బేస్తారు. అందుకే మానవ రూపంలో వచ్చాను. అయితే మీరు ఏదైనా ప్రశ్నలు అడగండి, దానికి తక్కువ సమాధానం చెప్పకపోతే అప్పుడు మాట్లాడండి. దేవుళ్ళు ఎంతమంది? దేవుళ్ళు నేను ఒక్కడిని. తప్పు. ఏ ఏ ఎందుకు ఎందుకు తప్పురా? 3,000,000 మంది దేవుళ్ళు ఉన్నారని ప్రపంచంలో అనేక చరిత్రలో చెప్తున్నారు, గొప్ప గొప్ప కవులు చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు. అయితే అదే క్వశ్చన్ అడుగు, మళ్ళీ అదే చెప్తాను నేను. మళ్ళీ అదే అడుగుతావా? అడుగురా. దేవుళ్ళు ఎంతమంది? 3,000,000 మంది. ఏమైంది? అదే చెప్పి తెచ్చానుగా. దేవుళ్ళు ఎంతమంది? 3,000,000 మందిరా. సాయిబాబా ఏమన్నాడు? సాయిబాబా ఏమన్నాడు? సబ్కా మాలిక్ ఏకే అన్నాడు. అబ్బా సాయిబాబా, నన్ను అడగకుండా ఎందుకు చెప్పావా? 90 + 90 అంట. 90 + 90 180 కాదు. ఎందుకు కాదురా? ఎందుకు కాదు? 90 + 90 క్వార్టర్. ఆ కోట దాగే కదరా చచ్చారు. అబ్బా చచ్చిపోయినావా? అయితే ఇంకొక ఇంకోటి అడుగుతావు కదా కాలాలు. అది అది అడిగితే దేవుడు బుక్ అయిపోయింది. నువ్వు అడుగు. వేసవికాలం, శీతాకాలం, ఎండాకాలం, అన్ని కాకన్నా మంచి కాలం ఏ కాలం? అన్ని కాలాల కన్నా మంచి కాలం ఏదే? వేసవి కాలం బాగా ఎండగా ఉంటుంది, ఇది టూ మచ్ ఆఫ్ ఫీవర్. ఈ లోపల ఉన్న వేడే బయట ఉన్న వేడే. దట్స్ నాట్ రైట్ ఆన్సర్. వర్షాకాలం, పైనుంచి వర్షం పడుతుంది, శవనా కొడుకులు తడిసిపోయిన స్టోరీలు చెప్తారు. శీతాకాలం, బయట చల్లగా ఉంటుంది, లోపల వేడిగా ఉంటుంది. అదే సార్, అన్ని కాలాల కన్నా మంచి కాలం శీతాకాలం రా. అది బయట చల్లగా ఉంటుంది, మీరు లోపల వేడిగా ఉంటారు. అదే రైట్ ఆన్సర్. ఎందుకు ఆన్సర్ రా? చెప్తాడు. వేసవికాలం, శీతాకాలం, ఎండాకాలం, అన్ని కాలం కన్నా మంచి కాలం పోయే కాలం. ఈ నోట్లలో మన్నులు పడా అదొచ్చే కదరా పోయారు. ఇన్ని క్వశ్చన్లు ఇస్తారా నన్ను? మళ్ళీ దురి పెట్టుకోవాలి దేవుడు. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి రా. ఒకవేళ ఈ ఆన్సర్ కనుక మీరు కరెక్ట్ గా చెప్తే మీ 3 ఆత్మల్ని తీసుకెళ్లి పైకి వెళ్ళిపోతా, మీకు వచ్చే జన్మలో జన్మలంటూ ఉండవు. ఓకేనా? చెప్పలేదనుకో మీరు ఇక్కడే ఉండిపోతారు. ఓకేనా? అడుక్కు. దేవుడికి మనిషికి తేడా ఏంటి? మనుషులకి రక్త మాంసాలు ఉంటాయి, దేవుడికి ఉండవుగా. దేవుడికి మనిషికి తేడా ఏంటి చెప్పు? మేము మనుషులు అయితే బిర్యానీ తింటాం, చికెన్ బిర్యానీ తింటాం, మటన్ బిర్యానీ తింటాం, ఫిష్ తింటాం, కోట తాగుతాం, బీర్ తాగుతాం, బ్రిజర్ తాగుతాం, పులిబాటు తాగుతాం. మీరు తాగలేరుగా. నువ్వు బార్ షాప్ మెయింటైన్ చేసావు కదరా? అవును, మీకెలా తెలుసు? దరిద్రుడు అన్ని చెప్పిన తర్వాత ఇంకా అత కూడా గుర్తుపట్టలేనా? దేవుడికి మనిషికి తేడా ఏంటి నువ్వు చెప్పు? మా కాళ్ళకి తేడా తెల్ల నెగిసిన నుంచి కష్టాలు బాధలు ఎంతో అనుభవించి ఆడినట్టుకుని ఈడెళ్ళిపోతాడు, వాళ్ళకున్నట్టు ఈడెళ్ళిపోతాడు, వాడింట్లోకి ఈడు దూరిపోతాడు, వాడి చెన్నట్టుకుని ఈడు పారిపోతాడు, ఈడు చెల్లి ఆరిపాడిపోతాడు, వాడు బావతో ఈడు. మీరు చెప్పింది అలా తప్ప ఆన్సర్. ఎందుకో రైట్ ఆన్సర్ నేను చెప్తాను కాబట్టి. ఏంటి చెప్పండి. 1
2 3 అనగా కళ్ళు మూసుకోవాలి. ఓకే 1 2 3 కళ్ళు మూసుకోండి. నేను ఆన్సర్ చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు. ఓకేనా? ఓకే 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 మన కొడతలాలి ఇక్కడ ఉంటే ఇంకా అడుగుతారు నన్ను. ఇప్పుడు కళ్ళు తెరవండి రా. అరే దేవుడు మళ్ళీ మోసం చేశాడు రా. దేవుడికి మనిషికి తేడా ఏంటో తెలుసా? ఏంటి? దేవుడు మాయమైపోతాడు, మనుషులు మాయమైపోలేరు. రోజా గారు ఎలా అనిపించింది? ఏంటి ముగ్గురు భయపడుతున్నారా? ఎపిసోడ్ చూసి పడుకోవాలా వద్దా? నేను ఇంకోటి ఉంది, ముక్కులో దూదులు కూడా పెడుతున్నాను, అది వద్దాను మేము. బతికిపోయాం. సూపర్. నరేష్ గారు మంచి కాన్సెప్ట్ బాగుంది. చాలా కష్టం ఆ డబ్బాల్లో ఉండి చేయటం. చాలా బాగుంది స్కిట్. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిన్నే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపేలాహిరి నిన్నే కడిగెనులే స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో. జనరల్గా చాలా మందికి కొన్ని రకాలైన హాబీస్ ఉంటాయి, అభిరుచులు. మన చంటి గారిని చూసుకున్నాం అనుకోండి, ఈరోజు ఉదయం ఫుల్ బ్యాండ్ వేసాడు ఫస్ట్ ఎపిసోడ్కి, సెకండ్ ఎపిసోడ్కి ఎక్కడికి వేసాడు, థర్డ్ ఎపిసోడ్కి ఇక్కడికి వచ్చాడు. ఈరోజు ఫోర్త్ లేదు కాబట్టి బతికిపోయాడు. కొంతమంది గెడ్డం పెంచడం అలవాటు బాగా హాబీ, ఇంకొంతమంది నీట్గా షేవ్ చేసుకుంటారు. అయితే ఒక ఆయన ఇలాగే బాగా గెడ్డం పెంచాడు 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 ఇక్కడ దాకా వచ్చేసింది. అలా ఆవిడికి చిరాకేసింది, ఎన్ని రోజులండి చూడలేక చేస్తున్నాను, ఇది మొక్క అంటే మొక్కు కాదు, ఫ్యాషన్ అంటే మరి అంత దారుణమా, వద్దండి తీసేయండి నా మాట విని అని రిక్వెస్ట్ చేసిందంటే అసలు పట్టించుకోలేదైనా, పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా ఆవిడ రోజు అడుగుతుంది, ఇతను అలా గాలికి వదిలేస్తున్నాడు. వన్ ఫైన్ మార్నింగ్ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఈరోజు క్లీన్ షేవ్ చేసి మా ఆవిడని సర్ప్రైజ్ చేస్తే ఎలా ఉంటుంది అని వెళ్ళాడు. క్లీన్ షేవ్ చేసుకున్నాడు. వాళ్ళ ఆవిడ వంటింట్లో వంట చేస్తుంది, వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడు. వాళ్ళ ఆవిడ చెయ్యలానికి ఎదురుపెట్టి, రాజేష్ ఇప్పుడు వచ్చేవేంటి, మా ఆయన వచ్చే టైం అయిపోయింది, వెళ్ళిపో. ఇప్పుడు నార్మల్ గా మనకి పిల్లలు పుడతారు, మనకంటే అది కాదండి బాబు. ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయ్యారన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు లిప్స్టిక్ పెట్టుకొని రోడ్డు మీద చెప్తే తెలుస్తుంది. మగవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారని ఎలా తెలుస్తుంది? అబ్బాయిలు గడ్డం పెంచితే తెలుస్తుంది. నో, ఆ వేసుకున్న లిప్స్టిక్ ని తుడిపేస్తే తెలుస్తుంది. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్ Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.